హాయ్ ఫ్రెండ్స్, బ్రాండ్స్ ఏదైనా ఒక కొత్త మొబైల్ లాంచ్ చేస్తుంటే ఖచ్చితంగా మనకి ప్రీవియస్‌గా వీళ్ళు లాంచ్ చేసిన మోడల్ ఏదైతే ఉంటుందో దాంతో అయితే కంపేర్ అయితే చేస్తాం. అంటే దాన్ని సక్సెసర్‌గా తీసుకొస్తున్నారు అంటే దానికన్నా బెటర్‌గా తీసుకొస్తున్నారా లేదా అనేది ప్రతి ఒళ్ళు మదిలో అయితే ఉంటుంది. అందుకే కదా మరి పాత మోడల్‌తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ స్పెసిఫికేషన్‌తో తీసుకొస్తేనే కదా జనాలు కూడా కొనేది. ఇప్పుడు రియల్‌మి 13 ప్రో అండ్ 13 ప్రో ప్లస్ 12 ప్రో సీరీస్‌కి సక్సెసర్ కింద ఈ 2 మోడల్స్‌ని ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ మన ఛానెల్‌లో రియల్‌మి 13 ప్రో ప్లస్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్‌లో ఉంటుంది. అక్కడ నుండి ఆ వీడియో చూడగలరు. ఇప్పుడు మీకు రియల్‌మి 13 ప్రోకి 13 ప్రో ప్లస్‌కి డిఫరెన్స్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే రెండిటికి మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. చూడడానికి డిజైన్ పరంగా కూడా లుక్కు, కలర్స్ ఆల్మోస్ట్ 2 సేమే ఉంటాయన్నమాట. అందువల్ల మొత్తం అన్ని చెప్పి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఏవైతే మెయిన్ డిఫరెన్స్ ఉన్నాయి ఈ 2 మొబైల్స్‌లో వాటి గురించే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రధానంగా చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 12 ప్రో సిరీస్‌లో లేనిది ఈ 2 మొబైల్స్‌లో యాడ్ చేసింది ఏంటంటే ఏఐ ఫీచర్స్. ఈసారి మనకి ఇందులో ఏఐ ఫీచర్స్‌ని అయితే అడిషనల్‌గా యాడ్ చేసి మొబైల్స్‌ని అయితే లాంచ్ చేశారు. ఫీచర్స్ గురించి కూడా నేను 13 ప్రో ప్లస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆ అన్బాక్సింగ్ వీడియోలో. అక్కడైతే చూసేయండి. ఇక మనం 13 ప్రో గురించి మాట్లాడుకుంటే మొబైల్ మోడల్ అయితే అంటే డిజైన్ అయితే మాత్రం చూడడానికి సేమ్ మనకి 13 ప్రో ప్లస్ డిజైన్ ఏ రకంగా అయితే ఉంటుందో సేమ్ డిజైన్‌లో వస్తుంది. కెమెరా సెటప్ గానీ అన్నీ ఆల్మోస్ట్ మనకి సేమ్ అలాగే అయితే ఉంటుందన్నమాట. కలర్స్ కూడా మీకు ఇంచుమించు అలాంటి కలర్స్‌లోనే ఈ మొబైల్ కూడా లాంచ్ చేశారు. నాకు పంపించింది కూడా 2 సేమ్ ఒకేలాంటి కలర్స్. కొన్ని కలర్ మార్చి పంపించినా కొంచెం చూపించడానికి బెటర్‌గా ఉండేది. క్విక్‌గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు చెప్పేస్తాను. ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే మీకు 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే. ఇది 10 బిట్ డిస్‌ప్లే అనమాట. ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో అయితే వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్‌తో వస్తుందన్నమాట. సేమ్ ప్రాసెసరే మీకు ప్రో ప్లస్‌లో కూడా వాడారు. సేమ్ డిస్‌ప్లేనే ప్రో ప్లస్‌లో కూడా ఉంటుంది. ఇక రేర్ సైడ్ మన కెమెరాస్ మాత్రం మారుతాయని చెప్పొచ్చు. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 ఈ సెన్సార్ అయితే వాడారు. ఇందులో మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇక సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్. ఇది అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసరికి డమ్మీ అనమాట. యాక్చువల్‌గా ఇందులో ఉన్నది మీకు 2 కెమెరాలే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్. ఇది మీకు సోనీ సెన్సార్‌ని అయితే యూజ్ చేసామంటున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సేమ్ బ్యాటరీ మనకి ప్రో ప్లస్‌లో కూడా ఉంది. కాకపోతే ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసరికి ఇందులో మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో 80 వాట్‌ని ఇచ్చారనమాట. మనం ఈ ఛార్జర్‌ని యూజ్ చేసి ఛార్జ్ చేసామంటే ఇంచుమించు 1.5 అవర్ అలాగ టైం అయితే పడుతుంది. అలాగే మీరు ఫుల్ డే అయితే దీన్ని మొబైల్‌ని ఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ డే అయితే మీకు ఛార్జింగ్ వస్తది. కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి మొబైల్ 5G సపోర్ట్ చేస్తుంది. వైఫై 6 ఉంది. అలాగే బ్లూటూత్ ప్రో ప్లస్ చూస్తే అందులో మీకు అర్థమైపోతాయన్నమాట. సేమ్ మీకు ఆల్మోస్ట్ మిగిలిన ఫీచర్స్ అన్నీ మీకు అలాగే ఉన్నాయి. ఇక అలాగే ఏఐ ఫీచర్స్ కూడా మీకు సేమ్ ఫీచర్సే ఉంటాయి. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా మీకు సేమ్ కంటెంటే వస్తుంది. అంటే క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, సిమ్ టూల్, బ్యాక్ కేస్, ఫోన్ హోల్సేల్ స్టిక్కర్స్, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్ ఇవైతే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఈ వీడియో చేసే టయానికి మొబైల్ ప్రైస్ కూడా నాకేమైతే తెలీదు. నేను అనుకోవడం ఈ 2 మొబైల్స్‌లో ప్రైస్ విషయంలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. దాదాపు ఒక ₹2000 డిఫరెన్స్‌లో మీకు ఈ మొబైల్స్ వస్తాయనుకుంటున్నాను. ఇక డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదా! మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఒకటి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ని ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ విషయంలో అదొక డిఫరెన్స్ కనిపిస్తుంది. మరో డిఫరెన్స్ రేర్ సైడ్ మన కెమెరాలో ఇందులో టెలిఫోటో సెన్సార్‌ని అయితే మిస్ చేశారు. అందులో టెలిఫోటో సెన్సార్ ఉంది. అది కూడా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ మనకి ప్రో ప్లస్‌కి అయితే ఇచ్చారు. యాక్చువల్‌గా సక్సెసర్ అంటే లాస్ట్ టైం తెచ్చిన దానికన్నా ఫీచర్స్ ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. బట్ ఈసారి వీళ్ళు చేసింది ఏంటంటే టెలిఫోటో సెన్సార్ తీసేశారు. అది ఎలా సక్సెసర్ అనిపించుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే లాస్ట్ టైం 12 ప్రోలో మనకి టెలిఫోటో సెన్సార్ ఉంది. పెరిస్కోప్ లేకపోయినా టెలిఫోటోని అయితే ప్రొవైడ్ చేశారు. ఈసారి టెలిఫోటో తీసేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంచారు. అల్ట్రా వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. మీరు స్టేబుల్ వీడియోస్‌ని ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే మీకు అక్కడ పనిచేయదు. 4Kలో స్టేబుల్ వీడియో రికార్డ్ చేయాలంటే 1080pలో మాత్రమే అంటే ఫుల్ హెచ్‌డీలో మాత్రమే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే మీరు వీడియోలో 10x వరకు జూమ్ చేసి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. అలాగే బ్యాక్ కెమెరాకి మీకు పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. అలాగే డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా బ్యాక్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరాతో కూడా మీరు 4K వీడియోస్‌ని రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాకి మీకు స్టెబిలైజేషన్ అయితే అసలు ప్రొవైడ్ చేయలేదు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇవ్వలేదు. ఇక ఫోటో క్వాలిటీస్ ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడైతే చూపిస్తున్నారు. దీన్ని బట్టి మీకు ఒకైతే అంచనా వచ్చేస్తది. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. కెమెరాలో బ్యాక్ కెమెరా యూజ్ చేసి టెలిఫోటో సెన్సార్ ఇవ్వలేదు కాబట్టి 20x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసి ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మీకు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఇంకా ఓవరాల్‌గా చెప్పాలి అంటే మొబైల్ అయితే మనకి 12 ప్రోతో కంపేర్ చేస్తే ఫుల్ సక్సెసర్ అని చెప్పి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనకి 12 ప్రోనే బెటర్ అనిపించింది. మెయిన్‌లీ చూసుకుంటే టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు అందులో. ఈ ప్రాసెసర్ కూడా మనకి లాస్ట్ టైం వీళ్ళు 12 ప్రో ప్లస్‌లో యూజ్ చేసిన అదే ప్రాసెసర్ ఇప్పుడు 13 ప్రో ప్లస్ అలాగే
13 ప్రోలో కూడా సేమ్ ప్రాసెసరే వాడారు. సో మరి ఇది ఎలాగా సక్సెస్ అనిపించుకుంటుందో నాకు అర్థం కాదు. నేను చెప్పేది ఏంటంటే బ్రాండ్స్కి అన్ని సెగ్మెంట్లోనూ మొబైల్స్ తీసుకురావాలి, సంవత్సరానికి ఇన్ని మోడల్స్ అనేది ఖచ్చితంగా దించేయాలి అని చెప్పి ఈ ఊపులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొబైల్ డిజైన్ మీద అలాగే మొబైల్ స్పెసిఫికేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. అలాగే ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో దాని మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టట్లేదు. సో ఇవన్నీ పెట్టుకొని సంవత్సరానికి 2 ఫోన్లు తీసుకొచ్చినా మంచి ఫోన్లు, అంటే సక్సెసర్ అంటే ఇదిరా నిజంగా సక్సెసర్ అనే రకంగా మొబైల్స్ తీసుకొస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్? అలా అని చెప్పి మరి పనికిరాని మొబైల్ అని చెప్పను, ఓకే కొనొచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ నేను అనుకోవడం 25,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే తీసుకొస్తారు. అక్కడ చూస్తే రియల్మీ ఫ్యాన్స్ ఉంటారు, ఆఫ్లైన్ కూడా ఈ మధ్యలో అమ్ముతున్నారు కాబట్టి ఆ టార్గెట్ ఆడియన్స్ని అయితే ఇది కవర్ చేసేస్తుంది. ఎందుకంటే మొబైల్ డిజైన్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాయి. అంటే లాస్ట్ టైము వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్తో కంపేర్ చేస్తే ఇంకా బెటర్గా ఇందులో ఏం తీసుకొచ్చారు అనేది అయితే నాకేమీ అనిపించలేదు అనేది నేను చెప్పేదనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్? మీరు ఏ మొబైల్ వాడుతున్నారు రియల్మీలో నుంచి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మేటి రత్నం